అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాణ్ణి కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. ఇవన్నీ చేసింది నువ్వైతే మరి నీ దోస్తుగాళ్ళనెందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డం వచ్చిందని చెట్టుని తగలబెట్టిందా. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. గీ కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాణ్ణి తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నా. ఇప్పుడు నీ పగ కన్నా అన్నెం పున్నెమెరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు. నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపటి ముండ మోసే లోపలనే. ఒక్క పెట్టాను చిమ్మలేకపోయా. రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉన్నుంటే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. అర్థమైందా? ఏంద్రా బండి తీసుకుని వెనల్ ఇంటికి రండిరా.
ముండం చేయడానికి వచ్చినవా? నా దోస్తు అని చచ్చిటోని కట్టగట్టి నేను గొంతకు వచ్చినావు కదరా. ఇంకేం మిగిలిందని నేను వచ్చినావు. మన మాటలని శివున పడ్డది లేదు. దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి. ఓ దిక్కు ముండం చేస్తా అంటే పుస్తెట్లా కడతారా? ఆ ఇంట్లో పిల్లకి తాళి కట్టే మొగాళ్ళైన అర్రా జాతకు కొడుకుల్లారా. నోర్ము ఎండలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చున్నామా అని ఇంటి ముఖాన్ని చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోల ఇజ్జత్ కోసమే. దాని బతుకు తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. నువ్వేం చేసినావో నీకు తెలుస్తలేదే. నీ సాయం అని సావుకొచ్చింది బిడ్డా. ఈ దసరాకు కుక్కని తలకాయను మేకను నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు, నేను మాత్రం రావణుణ్ణే. అర్థమైందా?
ఒక్క వేటికి అంతలా ఎగిరిపోద్దురా. కానీ అని చంపితే మన ఎంబడి పడ్డలు దొరకరు.